హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నేను మళ్ళీ ఇంకొక ఫోన్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇదొచ్చేసరికి సామ్‌సంగ్ M55 5G మొబైల్ అనమాట. 12-56 జీబీ. అండ్ ఇదొచ్చేసరికి నాకు 11,547 రూపీస్ అయితే పడింది. సో ఇది ఒక సి ప్లస్ గ్రేడ్ అనమాట. సో దీంట్లో కండిషన్ ఎలా ఉందో మొత్తం చూద్దాము. సో ప్యాకేజ్ అయితే చాలా బాగా వచ్చింది గైస్. కాకపోతే లోపల ఏదో పెద్ద బాక్స్ ఉన్నట్టుంది. సో మనమైతే కట్ చేసి చూద్దాము. గైస్ మీరెప్పుడైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఆర్డర్ చేస్తాననమాట. కన్ఫర్మ్‌గా కావాలంటే మాత్రమే చేయండి. ఓకే. సో దీన్నైతే తీశాను. అండ్ ఇక్కడ చూసారు కదా! ప్యాకేజింగ్ చాలా బాగా చేస్తారు వీళ్ళు. ప్యాకేజింగ్ అయితే చాలా బాగా చేస్తారు గైస్ వీళ్ళు. ఇంకొకటేంటంటే ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇది మీరు పడేయకండి. అలానే ఎత్తి పెట్టుకోండనమాట. ఒకవేళ డివైస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే మీరైతే రిటర్న్ అయితే చేయొచ్చు. దానికోసం బాక్స్ అయితే యూజ్ అవుతది. అండ్ ఈ చెత్తనైతే పక్కన పెడుతున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్ మొబైల్ అయితే ఉంది. సో ఇది మొబైల్. అండ్ దీన్నైతే పక్కన పెడతాము. ఇంకా బాక్స్‌లో వచ్చేసరికి సో ఇది బిల్లు. మీరు చూడొచ్చనమాట. చూసారు కదా! సో సి ప్లస్ గ్రేడ్ అండ్ ఐఎంఈ నంబర్స్ అవన్నీ ఉన్నాయి. సో సామ్‌సంగ్ గెలాక్సీ M55 5G 12 256 వేరియంట్ అన్నమాట ఇది. సో ఇదన్నమాట. సో దీన్నైతే పక్కన పెడదాం. బాక్స్‌లో ఇంకేం లేదు. అండ్ గైస్ మనకైతే ఇది మొబైల్ ఫోన్ అయితే. సో చూద్దాం ఎలా ఉందో. సి గ్రేడ్ కాబట్టి వీళ్ళు కొన్ని స్క్రాచెస్ ఉన్నాయని చెప్పారు. సో చూద్దాం. స్క్రీన్ మీదైతే స్క్రాచెస్ లైట్‌గా ఉన్నాయి. హెవీ అయితే ఏం లేవన్నమాట. ఇంకా ఓకే. మనమైతే మొబైల్ ఫోన్ అయితే ఆన్ చేద్దాము. ఫోన్ అయితే ఆన్ అయింది కానీ డిస్‌ప్లే రాలేదు. చాలా డస్ట్ అయితే ఉంది గైస్ మొత్తం. నాకైతే నచ్చలేదు అంతగా. అండ్ ఛార్జింగ్ పెట్టి చూద్దాము. ఛార్జింగ్ ఏమైనా ఇష్యూ ఉందేమో. సో ఛార్జింగ్ అయితే లేదు మొబైల్‌లో. అందుకని ప్రాబ్లమ్ అయింది. చాలా డస్ట్ అయితే ఉంది గైస్ ఇక్కడ. చూస్తున్నారు కదా! ఛార్జింగ్ ఉంది. మళ్ళీ ఎందుకు ఆన్ కాలేదు ఇది? సో గైస్ 11,000కి ఇది వర్త్ అయితే కాదనమాట. డిస్‌ప్లే కూడా బానే ఉంది. ఇందాక మనకు ఛార్జింగ్ ఎంత చూపిచ్చింది? 95 చూపిచ్చింది. ఇక్కడికొచ్చేసరికి 16 అని చూపిస్తుంది. కనిపిస్తుందా మీకు? నేను ఒకసారి మొత్తం సెటప్ చేస్తాననమాట. సో గైస్ చూస్తున్నారు గదా! ఇదైతే మొబైల్ డివైస్ అనమాట. మనం ఫిజికల్‌గా మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్‌లో చూడండి మీరిక్కడ ఆహ్, మొత్తం డస్ట్ అయితే ఉంది. బాగా హెవీగా అయితే వాడారనమాట. ఇంకా టాప్‌లో కూడా మనకు డస్ట్ చాలా ఉంది గైస్. కనిపిస్తుందా? డస్ట్ అయితే చాలా ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ గూడా చూడండి ఇది రిఫర్బిష్ ఓపెన్డ్ మొబైల్ ఉన్నట్టుంది. చూడండి గమ్, గిమ్ మొత్తం ఉందన్నమాట ఇక్కడ. అండ్ కెమెరాలో ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! సో, కెమెరా అయితే చిట్లిపోయిందన్నమాట. అండ్ సో, ఇంక బాటమ్‌లో మనకు డస్ట్ చాలా ఉంది. నేను ఛార్జింగ్ పెట్టాను చూడండి. ఛార్జింగ్ చాలా స్లోగా అయితే అవుతుంది. 5% అయితే ఉంది. సో, ఇది ఆహ్, డివైస్ కండిషన్ అన్నమాట. సో, ఒకసారి నేనైతే అండ్ ఒకసారి మనం ఇంటర్నల్‌గా అయితే చెక్ చేద్దాము ఎలా ఉందో. సో, యాప్‌ని ఓపెన్ చేశాను. దీన్నైతే రన్ చేస్తున్నాను చూడండి. వైట్ డాట్స్ చూడమంటుంది. ఇక్కడ ఎలాంటి వైట్ డాట్స్ అయితే లేవు. ప్యూర్ బ్లాక్ అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ ఏమన్నా బ్లాక్ డాట్స్ ఉన్నాయా అని చెక్ చేయమంటుంది. ఇక్కడేం బ్లాక్ డాట్స్ అయితే లేవు. చార్జర్ కనెక్ట్ చేయమంటుంది. ఆల్రెడీ చేసాం కదా! ఓకే. ఛార్జింగ్ గూడా ఓకే. అండ్ ఫింగర్ ప్రింట్ అడుగుతుందన్నమాట. సో, ఫింగర్ ప్రింట్ చూద్దాము. ఓకే గైస్ ఫింగర్ ప్రింట్ గూడా వర్క్ అవుతుంది మనకి. ఎన్ఎఫ్‌సి చూడమంటుంది. సో, ఎన్ఎఫ్‌సి దీంట్లో లేదు గాబట్టి చూసామన్నమాట. సో, ఫైనల్‌గా ఇది గైస్. సో, ఎగ్జామినర్ అయితే చెప్పిందన్నమాట. హోమ్ బటన్ ఫ్రంట్ ఈ ఏదైతే ఉందో మైక్రోఫోన్ ఇది కొంచెం లో అయితే వస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ఓకే. బట్ గైస్ చూడండి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ చూడండి 7% ఉందా ఛార్జింగు. సో, చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే నాకైతే ఛార్జింగ్ అయితే అయిపోతుందన్నమాట త్వరగా. సో, నాకు తెలిసి ఫోన్‌నయితే మనం రిటర్న్ అయితే చేయాలి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. బై బై.